అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు రహస్య శత్రువులు మీకు తెలియకుండానే మిమ్మల్ని ఆర్థికంగా మరియు మానసికంగా హాని చేసే అన్ని విధాలుగా ప్రయత్నాలు అయితే చేస్తారు. కానీ మీరు మాత్రం ఈరోజు ముందే జాగ్రత్తగా ఉండాలి. మెడలో ఈరోజు 7ముఖి రుద్రాక్షను ధరించడం వల్ల మీకు ఎటువంటి హాని అనేది దరిచేరదు. మీ మాట తీరు ఈరోజు అందరిని ఆకర్షించుకుంటుంది. వ్యతిరేకులు సన్నిహితులు అవుతారు. ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి. ఆలోచనలో మార్పు అనేది వస్తుంది. పనులు సానుకూలం అవుతాయి. ఆరోగ్యం మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రాశి వారు మాత్రము కొన్ని నిర్దిష్ట ప్రణాళికలతోటి ముందుకు సాగగలుగుతారు. మీ కృషి ఫలిస్తుంది. విలాసాలకు విపరీతంగా వ్యయం చేసే అవకాశాలు ఉన్నాయి. సకాలంలో పనులు పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యం సంతృప్తికరంగా మారుతుంది. గృహ మరమ్మత్తు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి. కీలక చర్చల్లో పాల్గొంటారు. ఈ రాశివారు సన్నిహితుల సలహాలు పాటించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అందరితోనూ సౌమ్యంగా వెలకండి. ఎవరిని కూడా తక్కువగా అంచనా వేయకూడదు. ఈరోజు ఖర్చులు మాత్రం ఈరోజు విపరీతంగా జరుగుతాయి. పనులు ఒక పట్టాన సాగవు. ఒక సమాచారం మీకు ఉపశమనం కలిగిస్తుంది. ఆహ్వానం అందుకుంటారు. మరియు ఈరోజు రాశివారు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే కనుక మరి ఖర్చులు విపరీతంగా జరగకుండా చూసుకోవాలి. అస్తవ్యస్తంగా ఈరోజు కొన్ని పనులు సాగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త వహించాలి. ప్రముఖులను కలిసినప్పుడు హుందాగా ప్రవర్తించండి. బిరుకుగా మారిపోకండి. ఆత్మీయులతోటి సంభాషించేటప్పుడు మృదువుగా ప్రేమగా మాట్లాడండి. ఒక సమాచారం అయితే మీకు ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఆధ్యాత్మికత అయితే పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. మెరుగైన ఫలితాలు అందుకుంటారు. మొక్కులు ఏమన్నా ఉంటే తొందరగా తీర్చుకోవాలి. ఈ రాశివారి పరిచయాలు కూడా బలపడతాయి. మాట నిలబెట్టుకుంటారు. రోజువారీ ఖర్చులు అనేవి ఉంటాయి. ఆప్తుల సహాయం అనేది అందిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. మరియు ఆభరణాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రయాణాల్లో కొత్త వారితో మితంగా సంభాషించండి. అనవసరమైన విషయాల్లో తలదూర్చకండి. అద్భుతమైన వ్యాపార లాభాలు పొందగలుగుతారు. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల ఉంటుంది. ఆర్థికంగా ఈరోజు దూసుకుపోతారు. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. విద్యా ఉద్యోగం పరంగా అంతా కూడా మేలు జరుగుతుంది. మరియు ఈరోజు రాశివారు మాత్రము మెరుగైన ఫలితాలు దక్కించుకోవడానికి ఎక్కువగా శ్రమించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం శ్రమించినంత ఫలితం మాత్రమే వారికి దక్కుతుంది. ఎక్కువగా ఆశించినంత ఫలితం అయితే దక్కదు. ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు మాత్రం ఈరోజు తీసుకోకుండా ఉంటేనే చాలా వరకు ఈ రాశి వారికి మేలు కలుగుతుంది. మరియు ఈరోజు ఈ రాశి వారు మాత్రము మరోవైపు శత్రువులు ఉన్నారనే విషయాన్ని కూడా గ్రహించి దృష్టిలో పెట్టుకొని ప్రతి విషయం మీద కూడా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. పనులు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రువుల నుంచి ఎటువంటి హాని జరగకుండా ఉండటానికి తగిన శ్రద్ధ తీసుకోవాలి. మీకు శత్రువుల నుంచి హాని జరగకుండా ఉండడానికి ఈరోజు మెడలో మరి మీరు కనుక ఈరోజు కాల భైరవ రూపం ధరించినట్లయితే మీకు శత్రువుల నుంచి ఎటువంటి హాని అనేది తరిచేరదు. మీకు ప్రేమిస్తున్నటువంటి విషయం ఈరోజు బయటపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరియు ప్రేమికులకు శుభదినముగానే ఉంటుంది. మరి ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి కూడా శుభ సమాచారం అనేది అందుతుంది. ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది. ఏదైనా సరే నిర్ణయం తీసుకునే ముందు మరి పెద్దలను సంప్రదించుట అనేది మీకు ఉత్తమమైన ఫలితాలను అందిస్తుంది. అన్ని రంగాల్లో కూడా మీరు మరి ఎక్కువగా మెలకువగా ప్రవర్తించాలి. ఉద్యోగస్తులకైతే శుభదినముగానే ఉంటుంది. మరి ఈరోజు ఈ రాశివారు మాత్రం పరిహారం తప్పకుండా చేయాలి. పరిహారం కొరకు మరి ఈరోజు ఈ రాశివారు మాత్రము నల్ల పసుపు కొమ్మును తీసుకోవాలి. నల్ల పసుపు కొమ్మును ఒక ఎర్రటి బట్టలో చుట్టి మూటగా కట్టేసి ఆ మూటను గుమ్మానికి గట్టిగా కట్టేయాలి. మరి కట్టిన తర్వాత మరి 3 రోజుల పాటు ఆ విధంగానే ఉంచి ఆ తర్వాత తీసేసి ఆ మూటను ప్రవహించే నీటిలో వేయాలి. ఇలా చేయటం వల్ల దోష నివారణ జరుగుతుంది. ఆ తర్వాత అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోవడం వల్ల శుభప్రదమైన ఫలితాలు అందుకుంటారు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.